పాలిటిక్స్ రోజు రోజుకి రక్తి కట్టిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ తన అస్త్రాలుగా చెప్పుకుంటున్న 6 గ్యారంటీ స్కీమ్స్ పై జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణ ప్రజలు 6కి ఫిక్స్ అయితే అధికారం ఫిక్స్ అయినట్టేనా? 6 పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహం ఏంటి? కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీల స్కీమ్స్ తెలంగాణ ప్రజలు నమ్ముతారా? 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు చేయడం తెలంగాణలో సాధ్యమవుతుందా? గ్యారంటీ కార్డుతో పాటుగా కాంగ్రెస్ నెక్స్ట్ వేసే అడుగేంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో రంజుగా మారిన రాజకీయం. సిక్సర్ గ్యారంటీతో కాంగ్రెస్ దూకుడు. అధికారానికి 6 గ్యారంటీలో ముఖ్యమన్న కాంగ్రెస్ గ్యారంటీ కార్డులపై బీఆర్ఎస్ బీజేపీ విమర్శలు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలు. కర్ణాటక, రాజస్థాన్లో 200 యూనిట్లలో ఉచిత విద్యుత్, 500కే గ్యాస్. కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, మహాలక్ష్మి ద్వారా 2500. ఛత్తీస్గఢ్లో వరికి క్వింటాల్కి 500 రూపాయల బోనస్. నిన్నటి వరకు కాంగ్రెస్ తెలంగాణలో చాలా వీకైన మాట వినిపించేది. నేడు మాత్రం ఆ సీన్ మారిందండోయ్. కారుని గ్యారేజీకి పంపించేందుకు గ్యారంటీ కార్డుతో ప్రజల ముందుకు వచ్చింది. అందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్లో తుక్కుగూడ సభలో కొత్త జోష్ వచ్చింది. సభలో సోనియా, రాహుల్ గాంధీలు ప్రకటించిన 6 గ్యారంటీల స్కీమ్లతో జనాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఇక రాబోయే ఎన్నికల్లో అధికారం తమదేనని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ స్కీమ్ ఎంతవరకు వర్కౌట్ అవుతున్నది చర్చ జరుగుతుంది. దీనిపై ఇటు బీజేపీ, బీఆర్ఎస్లు సైతం కాంగ్రెస్ సాధ్యం కాని హామీలిచ్చిందని, ప్రజలు నమ్మే పరిస్థితి లేదని విమర్శిస్తున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం తమ అధికారంలోకి రాగానే మొదటి క్యాబినెట్లోనే గ్యారంటీ స్కీమ్లు అమలు చేస్తామని చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీ స్కీమ్లలో మహాలక్ష్మి ద్వారా మహిళలకు ప్రతి నెల 2500 రూపాయల పంపిణీ, 500కే వంట గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నారు. రైతు భరోసా ద్వారా ప్రతి ఏటా రైతులు, కౌలు రైతులకు 15,000 రూపాయలు నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు పంపిణీ, వరి పంటకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని ప్రకటించింది. ఇక గృహజ్యోతి స్కీమ్ ద్వారా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాలని, ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో కలిపి 5 లక్షలతో ఇంటి నిర్మాణం, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. యువ వికాసం స్కీమ్ ద్వారా విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు, చేయూత స్కీమ్ పథకం ద్వారా వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు 4,000 రూపాయలు నెలవారీ పింఛను, 10 లక్షల రాజీవ్ ఆరోగ్య బీమా అందించాలని కాంగ్రెస్ పార్టీ తన 6 అస్త్రాలను చెప్పుకుంటుంది.
అయితే వాటిని ఎక్కడి నుండి అమలు చేస్తారని బీఆర్ఎస్ చెప్తున్న వాటికి కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్లో ఇప్పటికీ అమలు చేస్తున్న పథకాలను ఉదాహరణగా కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీ స్కీమ్లలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ని కర్ణాటక, రాజస్థాన్లో అమలు చేస్తున్నారు. అయితే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, మహాలక్ష్మి ద్వారా 2500 రూపాయలు, కర్ణాటకలో వరికి క్వింటాకు 500 రూపాయల బోనస్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అందిస్తున్నాయి. అక్కడ తాము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోపే అన్ని గ్యారెంటీలు స్కీమ్లు అమలు చేస్తున్నామని, తెలంగాణలో కూడా అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే ఇక్కడ రైతు బంధు కొనసాగుతుంది. దానికి మరో 5000 పెంచాల్సి ఉంటుంది. తెలంగాణలో పెన్షన్ 3000 ఇస్తున్నారు. దానికి మరో 1000 రూపాయలను అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇవి ఇష్టానురీతిగా ఇచ్చిన హామీలు కాదని, దీనిపైన ఆర్థిక నిపుణులు అధ్యయనం చేసిన తర్వాతనే వీటిని ప్రకటించిందని తెలంగాణ నేతలు చెప్తున్నారు.